డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఓపెన్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ దగ్గర 20 ఎకరాలు ఉన్నాయి కదా, అమ్మేసి తీయండి. దాని గురించి నీకలా తెలుసా? దాని గురించి తెలుసు. మీరు లాస్ట్ వీక్ ఎపిసోడ్ మిస్ కొట్టి ఎక్కడికి వెళ్ళి ఏం చేశారో కూడా తెలుసు. కుర్రలు ఎంత వెయిట్ చేశారో తెలుసా? ఒక 30 సరిపోతాయా? 300. 300? ఆ వీడియో ఎక్కడో ఉండాలండి. 350 తీసుకో. టైటిల్ రాధేశ్యామ్. ఏంటి చూడరా, పీరియడ్ డ్రామా, రొమాంటిక్ ఎపిక్ రొమాన్స్. ఓడి అమ్మ పిచ్చిలేసిపోయిందా? కంటిన్యూ. ఓపెన్ చేస్తే 1976 జ్యోతిష్ శాస్త్రంలో సిద్ధహస్తులైన పెద్ద ఆయన దగ్గరికి ఇస్రో సైంటిస్టులు వచ్చి, అయ్యా ప్రభుత్వం ఒక కొత్త స్పేస్ రీసెర్చ్ సెంటర్ కడుతోంది, ముహూర్తం పెట్టమని అడుగుతారండి. అందులో ఒక అతిమేధవ సైంటిస్టు, గ్రహాల మీద పరిశోధన చేయడానికి అవే గ్రహాలతో ముహూర్తం పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. జ్యోతిష్ శాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడతాడండి. ఈ పెద్ద ఆయనేమో టెలిస్కోప్ కనిపెట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచే మన పిల్లలలో అరుంధతి నక్షత్రాన్ని ఆచారంగా చూపిస్తున్నారని, అంతెందుకు జోహానస్ కప్లర్ అనే ఒక పెద్ద సైంటిస్టు తన రీసెర్చ్కి మూలం జ్యోతిష్ శాస్త్రం అని చెప్పాడు, పిల్లగలక్కాయ్ అని చెప్పి దవడ పగిలిపోయే సమాధానం ఇచ్చేస్తారండి. దేశాన్ని ధర్మాన్ని తక్కువ చేసి మాడితే సొత్త ఊరుకుంటామా? పిచ్చి లేపుతాం. కంటిన్యూ. హస్త సాముద్రిక శాస్త్రంలో మీకంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా అని అడగ్గా ఈయనేమో ఎందుకు లేడు మా అబ్బాయి ఉన్నాడుగా అంటారండి. ఎవరు? అదే నా శిష్యుడు ఉన్నాడుగా అని చెప్తారండి. ఎక్కడ ఇందిరాగాంధీ దగ్గర మనోడు ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆవిడ చేయి చూసేసి త్వరలో ఇండియాకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు అని చెప్పి జ్యోతిషం చెప్పేస్తారండి. ఎమర్జెన్సీ పెడితే దేశం అల్లకల్లలో అయిపోద్ది కాబట్టి పెట్టకుండా ఆగిపోతారా? హీరో పెట్టమన్న తర్వాత పెట్టకపోతే పాల్ మిస్టరీ మీద ప్రజలకు నమ్మకం పోద్దని చెప్పేసి పెట్టేస్తారండి. దేశం భవిష్యత్తు తెలుసుకోవాలనుకునేది అవాంతరాలు జరగకుండా జాగ్రత్త పడటం కోసం కదయ్యా. అయినా మాకు తెలియదండి. మనోడు చెప్పడం వల్ల ఆవిడ పెట్టింది తెలిస్తే మనోడికి చాలా ఇబ్బంది అయిపోద్ది కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి మనోడు దేశం వదిలి వెళ్ళిపోయి ఒక సాంగ్ వేసుకుంటాడండి. ఆ సాంగ్లో మనోడికి ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చేద్దండి. మనోడు ఆ అమ్మాయికి 2 మూతులు పెట్టేసి ఏలూరు పంపుల చెరువు పక్కన ఒక గొడారం వేసి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మనోడికి I love you, Aditya. మనోడేమో నా చేతిలో లవ్ లైన్ లేదని ఫ్రస్ట్రేషన్షిప్ అని ఒక కొత్త పదం చెప్పి అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసేసి నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయిని వాడుకుని వదిలేసాడా? హీరో క్యారెక్టర్ చేసిన దెబ్బతినద్దా? లవ్ లైన్ ఉందో లేదో తెలుసుకోకుండా అమ్మాయి నెంబర్ ఇవ్వడమన్నాడు. అంటే ఆ అమ్మాయిదే తప్పు అంటావా? అంతేగా మరి. అయితే ఎక్కడ మన హీరోయిన్ బొగ్గించిన రైలు ఇంట్రడక్షన్ ఇచ్చేసి నా బరువు మోయగలవా అని చెప్పి అడుగు చున్నీ కట్టుకుని ముక్కు మొహం తెలియనోడికి పట్టుకోమని ఇసిరేసి బంగ్లాదేశ్ వాళ్ళలాగా రైలు బయటకు వచ్చి అలాడతాం. ఆడు పట్టుకోకపోతే ఏం చేస్తుంది? ఐ డోంట్ నో. అయితే మన హీరోయిన్ డాక్టర్గా పనిచేస్తున్న ఒక హాస్పిటల్లో ఒక షిప్ కెప్టెన్ ఏ రోగం లేకపోయినా కూడా జాయిన్ అయిపోయి వచ్చబోతుంటే విసిగి కలర్లో వచ్చేస్తుందని, మోస్ట్నే మిల్క్ షేక్ కలర్లో వచ్చేస్తుంది అంటాడండి. ఈయన సంగతి సరే. హీరో ఇంట్రడక్షన్ అయింది, హీరోయిన్ ఇంట్రడక్షన్ అయింది, మంచి కమెడియన్ కూడా ఇంట్రడ్యూస్ చేయి. ఈ షిప్ కెప్టెన్ నా కమెడియన్నే. అవునా? అంత బాగా కామెడీ చేసి ఆడియన్స్ నవ్విచ్చేస్తాడా? మామూలుగా కాదు. యూజువల్గా డాక్టర్లే పేషెంట్కి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్తారండి. కానీ ఇక్కడ మనోడ రివర్స్లో డాక్టర్లు చెప్పేసి డోంట్ వరీ స్టమక్ బర్స్టింగ్ కామెడీ చేస్తాడు. నవరా నవ్వుతున్నట్టు కనిపించట్లేదా? కనిపిస్తుంది. మరి కంటిన్యూ చేయి. ఓకే, ఇక్కడ మనోడు కూడా అదే బొగ్గురైలు ఇంజిన్ ఎక్కేసి హీరోయిన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చేస్తాడండి. అంటే ఈ అమ్మాయిని కూడా వద్దా? నా మాట అనవా, నీ దండం పెడతా. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. హీరోయిన్ మనోడితో కూడా నా బరువు మోయగలవా అంటదండి. ఈ అమ్మాయి డాక్టరా తూనికల కొలతలు ఆపేసరా? మనోడు అదే శున్ని పట్టుకుని బయటకు వచ్చేసి ఆ అమ్మాయి ముందు ఏలాడుతూ ఉంటాడు. మనోడు బరువు ఎంత? మనోడు హైట్కి 90 ఉంటాడు. ఈ అమ్మాయి బరువు ఎంత? 60 ఉంటుంది. మరి ఆ సున్ని 150 కేజీలు బరువు ఎట్టాపింది? ఐ డోంట్ నో. అయితే ఎక్కడ ఆడియన్స్ కడుపులో తిప్పేసి కళ్ళు తిరిగిపోయి వాంతులు అయిపోయేలాగా ఒక మంచి జైంట్ వీల్ కెమెరా షాట్ ఒకటి వేస్తాను. ఎందుకు? వై? ఆడియన్స్ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు, ఆ మాత్రం కడుపులో పెట్టి కెలకాలి. ఓకే నెక్స్ట్. ఈ అమ్మాయి ట్రైన్ దిగి స్టేషన్లో ఎక్కడో మిస్ అయిపోద్ది. మనోడు అక్కడేగా ఉన్నాడు, అలా ఎలా మిస్ అయింది? ఐ డోంట్ నో. అయితే ఓకే, మనోడికేమో ఏం చేయాలో తెలియక అత్తడందే అంటాడండి. ఏంటా అమ్మాయికి చేతపడి చేస్తున్నాడా? ఇటలే భాష భైరవదీపం భాష. సరే నెక్స్ట్. ఆ అమ్మాయిని బస్సులో చేజింగ్ చేసేసి పక్కనే బస్సు ఆపేసి ఓ పిల్లనాయల్ని పక్కనే కూర్చున్న హీరోయిన్ని పిలవరా అంటాడండి. మా ఆడేమో నథింగ్ డూయింగ్ గెరవడు అంటాడండి. పిర్రలు వాయించేస్తాను రే అని మనోడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి భయపడిపోయి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి అది హీరోయిన్ పిలిచేస్తాడండి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి మాటికి హై జంపింగ్ చేసేసి డైరెక్ట్గా కెమెరాలకు తొంగి చూసేస్తాడు. అవునా?
కెమెరాలోకి ఎందుకు చూస్తున్నాడు? కెమెరా వెనకమాల ఉన్న డైరెక్టర్ ఏమైనా అర్థమయ్యేలాగా చెప్తాడేమో అని. ఓ అయితే ఓకే. గురువు గారు కలవడానికి వచ్చి పెళ్లి చేసుకోమంటే నా చేతిలో ప్రేమ పెళ్లి లేవంటాడండి. అవునా, మరి హీరోయిన్ వెంట ఎందుకు పడుతున్నాడు? వద్దా, బాగోదా, నా మాటనవా, ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి చెప్పు దెబ్బలు కొట్టించేదాకా నిద్రపోయేలా లేవు. సరే నెక్స్ట్. ఇక్కడ మనోడు ఇండియాలోనే అతిపెద్ద రిచెస్ట్ మ్యాన్ ఆనందరాజుపూతి చూడడానికి వెళ్ళిపోతాడండి. ఆయనకి ఈ కథకి ఏంటి సంబంధం? ఏమీ లేదు. మరి ఎందుకు పెట్టావు? 300 అడిగితే 350 ఇచ్చారు, ఉత్తునే పెట్టా. నచ్చని జ్యోతిషిని చెప్పేసి రాజపుత్రుని రెచ్చగొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అతను మనుషుల నుంచి తప్పించుకుని పారిపోబోయే క్రమంలో ఒక బస్సు గుద్దేసి ఎగిరిపడతాడు. అక్కడ ఉన్న జనాలందరూ కలిసి మనోడిని హాస్పిటల్కి తీసుకెళ్తారా? రక్తాలు గారుకుంటే మనోడే నడుచుకుంటూ వెళ్ళిపోయి హీరోయిన్ హాస్పిటల్లో జాయినింగ్ అయిపోతాడు. ఎట్టల్లయ్య అన్నప్పుడే అర్థమైంది, దేశభక్తి మానవత్వం రెండూ ఉండవు. మనోడు హాస్పిటల్లో కట్టిన అడ్డంగా కట్టేసి హీరోయిన్ కార్నర్ చేసేసి, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండి నీతో ఫ్రస్ట్రేషన్షిప్ చేయాలనుకుంటున్నానని, రేపు మార్నింగ్ 10 గనక నువ్వు కనబడ్డావంటే మంచి ముద్దు పెడతానని చెప్తాడండి. ఎలా ఇష్టం లేకుండా హీరోయిన్కి ముద్దు పెట్టడం వల్లే ఆల్రెడీ అక్కడ గట్టిగా వేసుకుంటున్నాను. ఆ సీన్ మార్చే. నేను మార్చడం దేనికి, మీరే మార్చుకోండి. నేను ఇది తిరిగి పోసలే మట్టి గాజులే అని చెప్పి అమ్ముకుంటా ఉంటా. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. అయితే నా దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ మార్చేసాను. అది మనోడికి దూరంగా ఫ్రెండ్స్తో కలిసి రైలుకి వెళ్ళిపోద్ది. అమ్మయ్యా తప్పించుకుంది. ఏంటి తప్పించుకుంది? గెలక్కే. మనోడు ఎముకలు కొరికే సెల్లులో 300 కిలోమీటర్ల బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడ మన హీరోయిన్ ఇష్టం లేకపోయినా సరే వెంట పడుతున్నాడని చీకొట్టి చేదరించుకుని వెళ్ళిపోద్దా? ఎక్స్ప్రెషన్ మారితే ఆడియన్కి తనో కాదో అని డౌట్ వచ్చేద్దని చెప్పేసి సీన్ అంతా సింగిల్ ఎక్స్ప్రెషన్ క్యారీ చేసి మనోడితో సాంగ్ వేసుకుంటుంది. కిమ్ జాంగ్ ఉన్ గాడని అర్థం అవుతాడేమో కానీ అమ్మాయిలు అర్థం గారు. సాంగ్లో మనోడు హీరోయిన్కి 97 ముద్దులు పెడేస్తాడు. అన్ని లిప్ లాక్స్ అంటే సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చేది కదా. ఏం కంగారు పడకండి, ఆడియన్స్ కనిపించకుండా కెమెరా వెనకమాలు పెట్టించేస్తా. అయితే ఓకే. మనోడు హీరోయిన్ ట్రైన్లో వెళ్తా ఉండగా ఒక పెద్ద ఆయన వచ్చి మా అమ్మాయి జాతకం చూడమంటాడండి. ఆ అమ్మాయి అయిష్టంగానే రైట్ హ్యాండ్ చూపిస్తుంది. హస్త సాముద్రికంలో అమ్మాయిలకి చూడాల్సిందే లెఫ్ట్ హ్యాండ్ కదా. ఆయన్ని మాకు తెలియదండి. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ మాది చూడని చెప్పేసి మనోడి మీద పడిపోతాంటారు. చెయ్యి. రైలు దిగిన తర్వాత తెలిసేది ఏంటంటే ఆ రైల్లో ఉన్న అందరి చేతుల్లో సావురేఖ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. మనోడేమో ఆ రైలుని ఎలాగన్నా ఆపాలని చెప్పేసి అడుగుల్లో అడ్డం పడి మంచి గ్రాఫిక్స్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా రైలు పట్టాలకు అడ్డంగా ఒక పెద్ద చెట్టు పడేస్తాడు. మనోడు యాక్సిడెంట్ ఆపడానికి వెళ్ళాడా చేయడానికి వెళ్ళాడా ఐ డోంట్ నో. అయితే ఆ రైలు డ్రైవర్ తూచని చెప్పి పట్టాలు తప్పించి పక్కన నుంచి వెళ్ళిపోయి యాక్సిడెంట్కి గురైపోతాడు. ఆ న్యూస్ టీవీలో చూసిన హీరోయిన్ ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి మనోని సీక్రెట్గా పడవలో దూరంగా తీసుకెళ్ళిపోయి నాది కూడా చూడు అంటదండి. చంపుతా చెయ్యి చూడమని రైట్ హ్యాండ్ చూపెత్తదండి. అమ్మాయిలకి లెఫ్ట్ హ్యాండ్ కదా. అయినా మాకు తెలియదండి. మనోడు చెయ్యి చూసి నువ్వు 100 ఏళ్ళు బతుకుతావని చెప్పేలోపే ముక్కులోంచి రక్తం కక్కుని కల్దిరి పడిపోద్ది. మనోడు పాల్ మిస్టరీ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మెంటల్ ఎక్కిపోయి షాక్ అయిపోతాడు సార్. షాక్ అవరా? అమ్మాయికి ఏం కాదు కదా. మీకెలా తెలుసు? చూసింది కుడి చేయి కదా. మనోడేమో ఏ డాక్టర్లని మిషన్లను నమ్ముకుంటే నాగిపోతావు, నా జ్యోతిష్యాన్ని నమ్మితే నిన్ను రోజుల్లో బతుకుతావు అని చెప్తాడండి. ఆ మాట విన్న హీరోయిన్ అయ్యప్ప సాక్షిగా ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఇవ్వాలని ఎక్స్ప్రెషన్ ఇచ్చేద్దాం. మన డాక్టర్ పెదనాన్నేమో దాన్ని సావనవ్వకుండా బతుకుద్దని బొంగులో కబుర్లు చెప్తావేంటని చెప్పి బుసలు కొట్టేసి మనోడిని మెడపట్టి బయటికి. డాక్టర్ అంటే పేషెంట్కి ధైర్యం చెప్పాలి. ఈయనంటే ఎలా ఉన్నాడు? మన కామెడీ షిప్ కెప్టెన్ షిప్ అడ్రస్ ఇచ్చి క్లైమాక్స్ నా షిప్లోనే జరగాలని చెప్పి మొహమాట పెట్టేసి వెళ్ళిపోతాడండి. మన హీరోయిన్ ఏమో బాధగా డాక్టర్లందరికీ కాల్ చేస్తా అంటది. వాళ్ళేమో ఏంటి పేషెంట్ ఇంకా బతికే ఉందా అంటారండి. ఈ ఎంతలో మన డాక్టర్ పెదనాన్ని వచ్చి నిన్న కాక మొన్న వచ్చిన జ్యోతిష్యం కంటే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నా, నా ఆర్ఎంపీ డాక్టర్ అనుభవం గొప్పదే, నథింగ్ డూయింగ్, నేను చచ్చిపోతాం అంటాడండి. బతికే కొన్ని రోజులు కూడా మనశ్శాంతిగా బతకనిచ్చేలా లేరు కదా ఈ డాక్టర్లో. ఎక్కడ మన ఆర్ఎంపీ డాక్టర్ మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడండి. మనోడు చెప్పేదంతా ఎలాగైనా అబద్ధం ప్రూవ్ చేసేయాలని చచ్చిపోయిన వాళ్ళు చేతి ముద్రలు తీసుకొచ్చి మనోడిని పాల్మిస్తూ చెప్పమంటాడు. మనోడేమో చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి పెరిగి వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు చూసిన వాళ్ళలాగా మొత్తం వాళ్ళ గురించి పోసకూర్చుంటే చెప్పేస్తాడు సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్పాడా? మనోడికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? నో. మరి ఎలా చెప్పాడు? సినిమాటిక్ల బట్టి తీసుకున్నా. హీరోయిన్ ఏమో లవ్ చేస్తాను అంటాడు, మనోడేమో ఐ లవ్ యూ అది. నా చేతిలో లవ్ లైన్ లేదు, నేను ఊరు రోజు వెళ్ళిపోతాను అంటాడండి. పెళ్లి చేసుకోవచ్చుగా, మ్యారేజ్ లైన్ కూడా లేదా? లవ్ చేయకుండా మ్యారేజ్ ఎలా చేసుకుంటారండి? లవ్ చేయకుండానే ఇన్ని రోజులు ఆ అమ్మాయితో ఎందుకు తిరిగాడు, ముద్దులు ఎందుకు పెట్టాడు, పాటలు ఎందుకు పాడాడు? అయినా మాది తెలియదండి. సచ్చేదాన్ని ప్రశాంతంగా సావడవకుండా బతుకుతామని ఆశలు రేపి అందరములతో రొమాన్స్ చేసి పెళ్ళి ఊసెత్తగానే ఊరోజులు వెళ్ళిపోతారంటే ఇప్పుడు ఆ అబ్బాయి భవిష్యత్తే కావాలి. ఈ బాధలో పెట్టకూడదు ఎక్స్ప్రెస్ ఏమన్నా పెట్టిందంటే ఆడియన్స్ బతికే కావాలి.
మన హీరో చచ్చిపోబోతున్నాడు. ఏంటో నువ్వు మాట్లాడేది? మన హీరోకి లవ్ లైన్తో పాటు లైఫ్ లైన్ కూడా లేదు. హీరో హీరోయిన్ ఇద్దరూ చచ్చిపోతారా? సిమిలర్ స్టోరీ ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు కూడా అవుతుందా? రోజుకు ఒక కొత్త కథ ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారండి? రైటర్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? తెల్లవారులు కూర్చొని రాసినా కూడా కొత్త ఐడియాలు రాక ఎడుతూ ఉంటే చెప్పమంటారా, వెళ్ళిపోమంటారా? సర్లేవా, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. ఎలాగో ఇద్దరు చచ్చిపోబోతున్నాం కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి వేసుకుందాం మాట్లాడండి. ఏంటి అది? మీరు మరీ అంత భారీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమాకండి, ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడిపోతున్నారు. ఏం వేసుకుంటారు? సాంగ్ వేసుకుంటారు. మరి చెప్పేది ఏదో తిన్నగా చెప్పు. సాంగ్ అయిపోగానే ట్రైన్ యాక్సిడెంట్ అమ్మాయి ఒక చేయలేని చొక్కా వేసుకుని మనోడికి ఎదురైపోయి, ఇప్పుడు నాకు చేయలేదు కదా అంటే నాకు భవిష్యత్తు లేదా అంటదండి. పోయింది కుడి చెయ్యి, అమ్మాయిలకి చూసేది ఎడం చెయ్యి, అది చూపించచ్చుగా. చూపించదు. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఆగాగు. ఒకవేళ అమ్మాయికి 2 చేతులు పోయి ఉంటే ఆ అమ్మాయి చెప్పిన లాజిక్ ప్రకారం చేతులు లేని వాళ్ళకి భవిష్యత్తు ఉండదా? ఇప్పుడేం చూసి చెప్తాడు? అరికాలు. అది కూడా లేకపోతే మొహం చూసి చెప్తాడు, ఫేస్ రీడింగ్. అసలు ఫేసు కూడా లేకపోతే స్టోరీ నేరేషన్ సిట్టింగ్కి వచ్చేటప్పుడు బ్రెయిన్ బీరువాలో పెట్టి రండి సార్ అని చెప్తా. మోకాల్లో వేసుకుని వచ్చేస్తారు, నా మెదడు తింటారు. సర్లేవా, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్, తను బతుకుంటే హీరో చెప్పిన జ్యోతిష్యం నిజమైపోయి హీరో చచ్చిపోతాడు కాబట్టి తను చావకుండా ఉండాలంటే తిన చచ్చిపోవాలని చెప్పేసి కారు వేసుకుని వెళ్ళిపోయి ఒక లోరు లారీతో గుద్దించేసుకుని పల్టీలు కొట్టింది. ఈ అమ్మాయి సావుకి మనోడు బతుకే అంటే ఆ సంబంధం. ఇంతకు ముందు ఆ ట్రైన్ అమ్మాయి విషయంలో మనోడు చెప్పిన ప్రిడిక్షన్ ఆల్రెడీ రాంగ్ అయింది కదా. ఇప్పుడు హీరోయిన్ చచ్చిపోయినా కూడా మనోడు చచ్చిపోతే అంటే ఇప్పుడు హీరోయిన్ చంపేయమంటారా? వద్దు, సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది. పర్లేదు చెప్పండి, చంపేస్తాను. వద్దు. హీరోయిన్ యాక్సిడెంట్ గురించి తెలిసి మన కామెడీ కెప్టెన్ ఆశించినట్టుగానే క్లైమాక్స్ మనోడు టైటానిక్ షిప్లో పెట్టేసి తుఫాన్ వచ్చి అది మునిగిపోతున్న టైంలో మెంటల్ ఎక్కిపోయి గ్రాఫిక్స్లో తుఫాన్ ఎదిరించేసి అంతకంటే మెస్మరైజింగ్ గ్రాఫిక్స్లో జిమ్నాస్టిక్స్ ఫీట్స్ చేసుకుంటూ తప్పించేసుకుని మన హీరోయిన్ దగ్గరికి వచ్చి కూర్చుని హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తాడండి. కాన్సెప్ట్ డిఫరెంట్గానే ఉంది కానీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించాలంటే ప్రమోషన్స్లో ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయాలి. మీరు ఆ డైలాగ్ వేస్తారని తెలుసు, అందుకే అద్దరిపోయే ప్రమోషనల్ టీజర్ రాసుకొచ్చా. అవునా? ఏంటది? నువ్వు నాకు తెలుసు కానీ చెప్పను, నీ హార్ట్ బ్రేక్ నేను ఫీలింగ్ అయిపోతున్నా కానీ చెప్పను, నీ ఫెయిల్యూర్స్ నేను చూసేస్తున్నా కానీ చెప్పను, నీ చావు కూడా నాకు కనబడుతుంది కానీ చెప్పను, నీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ చెప్పను. ఎందుకు? ఎందుకంటే అది నీ అండర్స్టాండింగ్ అవతలు దాటి ఉంటుంది కాబట్టి. నేను దేవుణ్ణి కాదు, అలానే మీలో ఒకరిని కూడా కాదు. దేవుడు కాదు, మనిషి కాదంటే మనోడు ఏలియన్నా? అందుకే అందరి గురించి అంత ఈజీగా చెప్పగలిగాడా? సినిమా జోనర్ ఏంటంటే అంత బాగా లిస్టు చెప్పావు, ఏలియన్స్ సైన్స్ ఫిక్షన్ అని చెప్పలేదంటే నువ్వు. అంత లేదు, మనోడు మామూలు మనిషే. ఇప్పుడే కదయా నేను దేవుణ్ణి కాదు అలానే మీలో ఒకరిని కూడా కాదు అన్నాడు అన్నావు. ఆడియన్స్ బాగా తెలివి మీరు పోయారు. ఇలా సినిమాకి సంబంధం లేనిది ఏదో ఒకటి చేసేసి టీజర్లో ట్రైలర్లో పెట్టేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి థియేటర్కి వచ్చాను. అబద్ధాలు చెప్పామని అమనబూతులు తిడతారేమో. మరి 350 పోయినా పర్లేదా? ఆగండి కథ అన్నారు, ఎంజాయ్ చేశారు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇగో ఇలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయారంటే ఇంక నేను చేయకుండా ఆపేస్తాను చెప్తున్నా. వద్దు, సారీ. నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఛానల్కి, మీరు కూడా చేసుకోండి మరి.